స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దాన్ని లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మరి దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారా అని మిమ్మల్ని ప్రతి దినము మరలా నేను అడగటం, మరి ఇది వాక్యానుసారమా అని లేదా ఇది అవసరమా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మరి బలవంతము చేతనే మిమ్మను ప్రతి దినము హెచ్చరించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ దయించి మరి తప్పుగా భావించకుండా ప్రతి ఒక్కరూ ప్రేమతో ఇది స్వీకరించి మరి ఉదయాన్నే లేవండి, దేవుని సన్నిధిలో మీరు గడపండి. తద్వారా మీకు మేలే కానీ కీడు కాదని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. దినవృత్తాంతము 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా నున్న యెహోవా దయచేయుడు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడయకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడతాడు. ఈ యుద్ధంలో నీవు పోరాడవలసిన అవసరము లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము క్రీస్తుతో నీవున్నావు, క్రీస్తులో నువ్వున్నావు, క్రీస్తు నీతో ఉన్నాడు. కనుక ఈ లోకంలో అనేకమైన శ్రమలు, పోరాటాలు, మరి యుద్ధాలు, అనేకమైనవి నిందలు నీ మీదకి రావచ్చు. అయితే వాటిని కానీ వారిని కానీ వారితో కానీ నీవు పోరాడవలసిన నిమిత్తము లేదు. ఎందుకంటే నీతో కూడా ఉన్న దేవుడే మరి నీకు తోడై ఉండి యుద్ధం జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీ సమస్యలను బట్టి కూడా నువ్వు పోరాడవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. యేసు నీకు తోడున్నాడని మరి వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మీ పరిస్థితులను బట్టి ధైర్యం తెచ్చుకుని ఆయన నాకు ఉన్నాడు అని నమ్మండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ప్రభా మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. యెహోవా దయచేయి రక్షణ మీరు చూచెదరంటున్నావు. ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చేతి పనులు లేక వర్షాల కారణంగా నాయన ఆయా మరి పరిస్థితులను బట్టి నేను అనేక మందికి పనులు లేవు, పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగంలో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని నా తండ్రి, నేను ఉన్నతమైన ఉద్యోగస్తుల వరకు నా తండ్రి, ఈ విషపు జ్వరాలు, రొంపలు, డెంగ్యూ ఫీవర్స్, నేను ప్లేట్లెట్స్ అనేక రకాలుగా నా తండ్రి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే ముఖ్యంగా డయేరియా, ఎంతమంది అయితే వాటిని బాధపడుతున్నారు నాయన, డయేరియా, వాంతింగ్స్తో సహా ప్రభా, వారందరినీ మీరు బలపరచమని, కీడుకు అప్పచెప్పకుండా నాయన మేలుతో నింపమని, రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, వారందరినీ సంఘ బిడ్డలు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కృప చూపించండి. అనేక మందిని ప్రభా నాయన మీ రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇద్దరు పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్నా ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని నా తండ్రి ఈ సంవత్సరం అంతా దయకిరీటంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో నా తండ్రి మీరే తోడయండి, మాహిం పొందమని యేసునా పెట్టాడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది, ప్రభు మీతో మాట్లాడి ఉన్నారు కనుక మీరు బలపరచబడారనుందా. అలాగే మీ యొక్క సమస్యలు, ఇరుకుల ఇబ్బందుల కోసం నేను ప్రార్థించిన నాతో పాటు మీరు ప్రార్థనలు ఎక్కువించారని నమ్ముతున్నాను.
ప్రతి ఒక్కరి మొర ప్రభు సన్నిధికి చేరిందని నమ్మండి. ఆయన జవాబు మీకు అనుగ్రహించాడని నమ్మండి. తద్వారా మీరు ఆయన రక్షణ చూడబోతున్నాడు, ఆయన కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.